బొల్లారం అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేము. కమిషనర్ మంగతయారు పరోక్ష సహకారంతో నిర్మిస్తున్న అక్రమ విల్లాలు చర్యలు చేపట్టడం సాధ్యం కాదు. చర్యలు చేపట్టడం సాధ్యం కాదంటే సామాన్య ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టు ఏడవాడ జాగాలు కబ్జా చేసి కట్టుకుంటే కరెక్టే ఉంటుందా? ఇది జరిగితే బాగుంటుందా? ఇట్లా ఈనాడు అధికారుల అండదండలతోని, రాజకీయ నాయకుల అండదండలతోని ఇట్లా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఉన్నటువంటి అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళని ఈడ సస్పెండ్ చేసి మళ్ళా జాయినింగ్ ఇచ్చుడు కాదు, మొత్తం ఉద్యోగాల నుంచి అవినీతి అధికారులను ఉడవిస్తే అప్పుడు వేరే ఉద్యోగులకి సోయికి వస్తారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది. రెవెన్యూ వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆగం పట్టిస్తున్నారు. కథ చూడు ఎట్లుందో. ఆ చేతులు తీసిన బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సర్వే నెంబర్ 75లో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాల సృష్టి. ఫోర్జరీ ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు, దీన్ని మొత్తం విచారణ చేపట్టాలి. అసలు చేసిరా చేయలేదా ఏమనంటే ఫోర్జరీ అంటారు. సో ఖచ్చితంగా స్పెషల్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకోవతాము. మరి న్యాయం జరుగుతుందా జరగదా? మరి చట్టాలు ఏమన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారా, లేకపోతే వర్తిస్తాయా వర్తియమా? ఒక పేదోడు ఏమైనా చిన్న గుడ్డల జాగాలు కట్టుకుంటే ఆ ఇల్లు మొత్తం తేలారేసరికి నీలమట్టం చేస్తారు. మరి ఇవి ఎట్లా కట్టుతున్నారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అద్దె వాళ్ళు. అధికారుల పనితీరు ఎట్లుందో మేము చెప్తాం. ఏడికి పోవాలో అడిగి పోయి మేము ఎట్లా చేయాలో చేస్తాం. కానీ సర్వే నెంబర్ 75లో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాల సృష్టి. ఈ కార్యక్రమాలపై కేసు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్న కమిషనర్. ఎందుకు మరి ఉండేందుకు లేటేందుకు కమిషనర్ మీరు? గత కమిషనర్ మంగతయారు అండతో ఇబ్బడి ముడిగా అక్రమ నిర్మాణాలు, దొడ్డిదారిన పొందిన ఇంటి నెంబర్లను రద్దు చేసిన ఆ సిడిఎంఏ కార్యాలయం ఈడ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, ఎట్లిచ్చారు అని చెప్పేసి ఇంటి నెంబర్లు ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేసారు. మరి దాని మీద చర్యలు వాళ్ళ మీద అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? సామాన్య ప్రజల మీద ఎట్లా చర్యలు తీసుకుంటారు? రాజ్యాంగంలో అధికారుల మీద చర్యలు తీసుకోవద్దు, అవినీతి అధికారుల మీద అని చెప్పేసి ఉందా? కమిషనర్ మారిన అక్రమ నిర్మాణాలను నిర్మతం చేయకపోవడంలో ఏంటి మొదలపు? గత కమిషనర్ సస్పెండ్ చేయలేదు, చర్యలు తీసుకోలేదు, ఇక అక్రమ నిర్మాణాలను అసలు కూర్చోలేదు. మున్సిపల్ చట్టం అమలు చేయకుండా తిలోదకాలు ఆ కళ్ళ ముందు అక్రమాలను కట్టడి చేయలేనప్పుడు బొల్లారం మున్సిపాలిటీకి కమిషనర్ అవసరమా అని ప్రశ్నిస్తున్న సామాజిక వేత్తలు. మేము కూడా ప్రశ్నిస్తున్నాము, ప్రజలు ప్రశ్నిస్తారు. ఎట్లా కట్టుతున్నారు ఈడ? ఖచ్చితంగా మేము దీని మీద స్పెషల్ యాక్షన్ తీసుకుంటాం. అవసరం అయితే మేమే ఏ విధంగా ముందుకు అన్నాం పోయి మేము ఎట్లా కన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం మేము కూడా దీన్ని బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాం.